నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి శనివారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సమస్యలు ఉన్నవారు నేరుగా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా సిబ్బందిని డిప్యూటీ సీఎం ఏర్పాటు చేశారు. అలాగే ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23వ తేదీన చేపట్టబోతున్నారు. ఏపీలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నెల 23 నుంచి గ్రామ సభలను ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉండడంతో అధికారులతో మాట్లాడబోతున్నారు. ఇక వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్, ఉపాధి హామీ పథకం, గ్రామ సభల నిర్వహణ సహా మరికొన్ని అంశాలపై అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏపీలో గ్రామ సభల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఈ రోజు నుంచి కూడా 23 నుంచి గ్రామ సభలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. వికసిత్ భారత్, ఉపాధి హామీ పథకం, గ్రామ సభల నిర్వహణపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అర్జీల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నవారు నేరుగా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని.